నమస్తే, నా పేరు శివరాం ప్రసాద్. ముందుగా లక్ష్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నగరంలో జరిగిన వార్తా విశేషాలను వీక్షిద్దాం. రాజస్థాన్లో వీరమరణం పొందిన మేజర్ భరద్వాజకు అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. పోలీసు లాంఛనాల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. मेजर भरद्वाज, 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 मेजर भरद्वाज। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। बाबा వెనక్కి వెళ్ళి బాగా కొంచెం हेड उस तरफ आएगा जब बाहर जाएंगे तो आपने टर्न होना फिर बाहर जाना, समझ गए? कैमरा जोहार मेजर भरद्वाज गारू, जोहार मेजर भरद्वाज गारू, जोहार मेजर भरद्वाज गारू, जोहार मेजर भरद्वाज गारू, अमर रहे मेजर भरद्वाज गारू, अमर रहे मेजर भरद्वाज गारू, अमर रहे मेजर भरद्वाज गारू। भारत माता की, भारत माता की, भारत माता की। जय भारत माता की जय, भारत
माता की जय भारत माता की। जोहार मेजर भारद्वाज गारू शहीद को सलामी देगा सलामी सस आज देने चलेगा देने वोट। ఎంత ఇట్ట మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 94వ జయంతి ఉత్సవాలు ఈ రోజు ఘనంగా పటాభిపురంలో జరిగాయి. ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మాధవి, కార్పొరేటర్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి 94వ జయంతిని పురస్కరించుకొని మన పట్టాభిపురం దగ్గరున్న ఆయన యొక్క విగ్రహానికి మొత్తం మేము క్యాడర్ అంతా కలిసి కూడా కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు ఏపీజే అబ్దుల్ కలాం గారు అనంటే ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి కాదు. మనకి పీపుల్స్ ప్రెసిడెంట్గా, మిజైల్ మ్యాన్గా, యూత్కి ఒక ఇన్స్పిరేషన్గా నిరంతరం ఆయన యొక్క జీవితం మొత్తం కూడా ఆయన గడిపిన శైలి మనందరికీ తెలిసిందే. ఆఖరి నిమిషం దాకా విద్యార్థుల కోసం
యువత కోసం ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు కానివ్వండి, లేదంటే ఆయన జీవన విధానం కానివ్వండి, మనందరికీ కూడా మార్గదర్శకంగా నిలుస్తాయి. చాలా నిరాడంబరంగా ఎంతమందో మన ప్రెసిడెంట్షిప్ చేశారు, కానీ ఇండియాకి ఇంత నిరాడంబరత ఉన్న ప్రెసిడెంట్ మనకి ఎక్కడా కూడా కనిపించరు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా కీర్తి పొందిన ఏకైక మహోన్నత వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఎప్పుడూ కూడా యువత కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయండి అని చెప్పే ఏకైక వ్యక్తి. అదేవిధంగా మనం ఫెయిల్యూర్ అని అంటే కింద పడిపోవడం కాదు, లెగవడానికి నిరాకరించడం అని చెప్పి యూత్ని ఎప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ఒక దార్శనికుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు. అలాంటి వ్యక్తి యొక్క జయంతిని మనం జరుపుకోవడం, విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని నింపడం అనేది ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావిస్తూ, మరి వికసిత్ భారత్ అనేది ఆయన ఒక కళ. ఈ భారతదేశం కంప్లీట్గా డెవలప్డ్ ఇండియాగా నేను చూడాలి అని అనుకుంటున్నాను అని చెప్పి ఆయన నిరంతరం ఎప్పుడు ఆయన మాటల్లో చెప్తూ ఉంటారు. మరి ఆ కళ సహకారం కోసం ఈరోజు మన యువత కానివ్వండి, నాయకులుగా మనం కీర్తింపబడుతున్న ప్రతి ఒక్క నాయకుడు కానివ్వండి, ఆ కళని నెరవేర్చేదానికి మనం కూడా ఊతం ఇవ్వాలి, మనం కూడా అందులో మనం భాగస్వామ్యులం అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఆయన కళని మనం సాకారం చేసే బాధ్యతను మనం తీసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి విచ్చేసిన నాయకులందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈ రోజున మన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మాజీ రాష్ట్రపతులు గౌరవనీయులు అబ్దుల్ కలాం గారి 94వ జయంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని 35వ డివిజన్లో జూట్ మిల్ మసీదు వారి విగ్రహం వద్ద శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. సోదరి మాధవి గారు చెప్పినట్టు వారు కలలు కనండి, దానికోసం ప్రయత్నించండి, సాకారం చేసుకోండి అని వారు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పుడు యువత అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే వారు ఏదైతే ఆశయాల్ని స్ఫూర్తిగా తీసుకొని, వారు పెట్టిన ఆశయాల్ని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా వారి ఆశయాల్ని కొనసాగించాలని చెప్పి, అట్లాగే మన నియోజకవర్గం కూడా అభివృద్ధిలో కూడా వారి ఆశయాల్ని స్ఫూర్తిగా తీసుకొని కొనసాగించాలని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చేసిన శాసనసభ్యురాలు మాధవి గారికి అట్లాగే నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాక రాష్ట్ర ప్రగతికి బాట అని రాష్ట్ర ఒడ్డెర డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు అన్నారు. సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిధులు అనలేదా? ఏసీ గీసీ లేదు, బీసీలు ఇందాక అన్నాగా. ముందుగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించే ముఖ్య ఉద్దేశ్యం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువనేత రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ఆంధ్రప్రదేశ్కి అందించినటువంటి రోజు. గూగుల్ సంస్థను మన ఆంధ్రప్రదేశ్లో విశాఖలో ఏర్పాటు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే 12 మాసాలు అహర్నిశలు కృషి చేసి ఎన్నో మార్పులు సెంటర్లో తీసుకొచ్చి ఈ యొక్క సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావాలని ఒక కంకణం కట్టుకొని శ్రమించినటువంటి యువనేత నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ విశాఖకు రావటం వల్ల మన రాష్ట్రంలో అనేక మంది యువతకి నిరుద్యోగ సమస్య అనేది ఉండదు. యువత భవిష్యత్ చాలా బాగుంటుంది. అంతేకాదు మన రాష్ట్రంలో నుంచే గూగుల్ సంస్థ అనేక చారిత్రాత్మకమైనటువంటి విషయాలను ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియపరుస్తుంది. ఈ గూగుల్ సంస్థ ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక నూతనమైనటువంటి హబ్ రాజధానిగా ఏర్పాటు అవుతుందనేది వాస్తవం. గతంలో
మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాదులో ఏర్పాటు చేయటం రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా చూశారు. ఏ విధంగా ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ ద్వారా హైదరాబాదు ప్రపంచ చిత్రపటంలో అగ్రగాంచినటువంటి రాష్ట్రంగా పేరు పొందిందో, అలాంటి పేరు ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ఒక నూతనమైనటువంటి కీర్తి ఈ యొక్క మన గూగుల్ సంస్థ ద్వారా మన రాష్ట్రానికి వస్తుందనేది వాస్తవం. నారా లోకేష్ గారు ఈ గూగుల్ సంస్థను మన రాష్ట్రానికి తీసుకురావటానికి వారు 12 నెలలు అహర్నిశలు కృషి చేశారు. ఎన్నో చట్టాల్లో మార్పులు, దేశ పెద్దలతో, ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారితో, అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడారు. ఈ సంస్థ మా ఆంధ్రప్రదేశ్కి రావాలని ఆ సంస్థ యాజమాన్యాన్ని కలిశారు, కష్టపడ్డారు, మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఈ యొక్క గూగుల్ సంస్థ రావటానికి శ్రమించినటువంటి నాయకుడు మన యువనేత నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ సంస్థ ద్వారా అటు శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు ప్రతి జిల్లాని కూడా అభివృద్ధి సంక్షేమ దిశగా నడిపిస్తుంది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి ఘన విజయాలు సాధిస్తున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు మనం రుణపడి ఉండాలని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇంతగా కష్టపడి ఒక సంస్థను మన రాష్ట్రానికి తీసుకొచ్చిన దాంట్లో ఇంత కష్టపడ్డటువంటి నాయకుల మీద విమర్శలు చేస్తున్నారు వైకాపా ప్రభుత్వం వారు. నిరుద్యోగులకి అటువంటి సమస్య ఉండదు, అనేక ఉద్యోగ అవకాశాలు వస్తాయి, యువత భవిష్యత్తు బాగుంటుంది. ప్రపంచం అంతా కూడా ఇక్కడి నుంచే గూగుల్ సంస్థ అనేకమైనటువంటి నూతన అధ్యాయాలు స్వీకరించబోతుందని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే ఈ వైకాపా ప్రభుత్వానికి నిజంగా అసలు కళ్ళున్నాయా, కళ్ళు లేవా అనేది మాకు అర్థం కావట్లా. ప్రజల హర్షించదగ్గ విషయం కూడా వీళ్ళు విమర్శలు చేస్తున్నారంటే ఒక్కసారి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలని వారిని మేము కోరుతున్నాం. ఇంతగా ఈ రాష్ట్రం కొరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు మరి గత 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు సిఆర్డీఏ కార్యాలయాన్ని రాజధానిలో ఎంత చక్కగా నిర్మాణం చేశారంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఒక సిఆర్డీఏ కార్యాలయాన్ని ఒక చక్కగా ఒక మంచి భవంతిని నిర్మాణం చేసి ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు అక్కడి నుంచి జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. గార్డెన్స్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఈరోజు అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి వైసీపీ నేతలు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈరోజు డాక్టర్ అబ్దుల్ కలాం గారి 94వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా నేతృత్వంలో ఆయన ఘనమైనటువంటి నివాళులర్పించాం. చాలామంది భౌతికంగా దూరం అవుతారు కానీ వారు మరణించినటువంటి వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకడు. వెన్ హీ డైస్, ఆయనకి నో పొజిషన్ ఆఫ్ ది హౌస్, ఈవెన్ నాట్ ఓనింగ్ ఆఫ్ సింగిల్ యార్డ్ ఆఫ్ ల్యాండ్, no bank balance, no wife, except ఆయన వదిలిపెట్టినటువంటి భారతదేశం ఇస్రో ద్వారా అనుసంధానం చేసినటువంటి రాకెట్లు తప్పితే ఆయన దేశానికి చాలా ఇచ్చాడు. ఒక వ్యక్తిత్వంలో కూడా సొంతంగా వాళ్ళ బ్రదర్స్ కూడా రాష్ట్రపతి భవన్కి వస్తే గెస్టులుగా వాళ్ళ ఖర్చులు కూడా ఆయన జేబులోంచి తింటున్నటువంటి వ్యక్తి. ఒక రాష్ట్రపతి భవన్ నుంచి ఇంటికి వెళ్ళినటువంటి 2 ప్యాంట్లు 2 షర్ట్లు.
ఆయనకి విదేశాల నుంచి ఇచ్చినటువంటి గిఫ్ట్లు కూడా అక్కడే వదిలిపెట్టి వెళ్ళిన వ్యక్తి. అందుకని నిజంగా నేనైతే ఒక భారతీయుడుగా మళ్ళీ ఆయన ఈ భారతదేశంలో జన్మించాలని చెప్పి అల్లాని భగవంతుని ప్రార్థిస్తాను. భారతదేశం ముద్దుబిడ్డ డాక్టర్ అబ్దుల్ కలాం గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో మరి అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఈ రోజున మనం ఈ విధంగా పండగలాగా చేసుకుంటున్నామంటే గర్వకారణం ఏంటంటే ఈ రోజున ప్రపంచ పటంలో భారతదేశం సైన్యం కానీ మన కాల్బలం కానీ మన ఆయుధ బలం ఈరోజు ఆయుధ బలం ఇంత పటిష్టంగా ఉంది, ఈ రోజున ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది అంటే ఆ మహానుభావుడు ఇస్రో ద్వారా మనకి ఏదైతే ఇచ్చే రాకెట్లు ఇచ్చారో ఈ రోజు కూడా అవి చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉన్నాయి. ఈరోజు 94 మరి ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా కార్యాలయంలో ఆయన నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు మైనారిటీస్ అందరికీ నిజంగానే ఒక ఆణిముత్యంగా మళ్ళీ ఇంకొకసారి దొరకని అరుదైన మరి జమ్గా మిగిలారు. ఎందుకనంటే ఈరోజు ఒక మెసేజ్, ఒక సంకేతం, అందరికీ ఒక ఇన్స్పిరేషన్, చదువుకున్న వాళ్ళందరికీ, మరీ ముఖ్యంగా మైనారిటీస్కి చదువు ఉండాలి, చదువు ఉంటేనే ఈరోజు ఈ దేశానికి మనం ఏదైనా చేయగలుగుతామని చెప్పి ఆయన డిఆర్డిఓలో అలాగే ఇస్రోలో కూడా పనిచేసి ఈరోజు ఒక బిరుదు తీసుకొని ఆయన జీవితం అంతా కూడా ఒక ఇన్స్పిరేషన్లా మారి జూట్పుల్ ఎదుట కృష్ణానగర్లో ఈ రోజు నూతనంగా నాయుడు గారి మిలిటరీ హోటల్ ప్రారంభమైంది. ఆర్గనైజర్ అనిల్తో పాటు ఎమ్మెల్యే మాధవి పాల్గొని హోటల్ను ప్రారంభించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పట్టాభిపురంలో మనకి ఒక మిలిటరీ హోటల్, నాయుడు గారి మిలిటరీ హోటల్ అని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అనిల్ గారు అని దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. చాలా ట్రెడిషనల్ ఫుడ్ని, అంటే మనకి రాగి ముద్ద దగ్గర నుంచి అన్ని ట్రెడిషనల్ ఐటమ్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ని అందరికీ అందిస్తూ దీన్ని ఓపెన్ చేసుకున్నారు. ఈవినింగ్ పూటేమో మనకి వరండాలో ఫుడ్ని ఇచ్చే, అంటే ఒక దాబా స్టైల్లో ఏర్పాటు చేసే విధంగా వినూత్నంగా వాళ్ళు తీసుకురావడం, అదేవిధంగా లోపల కూడా ఇంటీరియర్గా కూడా ఈ యొక్క హోటల్ని రన్ చేస్తూ ఉన్నారు. అయితే మనకి ఈ పరిసర ప్రాంతాల్లో రాగానే మేము గమనించింది ఏంటంటే కాస్త ట్రాఫిక్కి ఇబ్బందిగానే ఉండే రోడ్ ఇది. వాళ్ళు ఎంట్రన్స్ అలా పెట్టుకోవడం జరిగింది. కొంచెం దీన్ని గమనించి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు రావాలి, అందరూ కూడా వీళ్ళని బ్లెస్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాము. లక్ష్మీపురంలో ఆల్రెడీ నాయుడు గారి కుండ బిర్యానీ ఫ్రాంచైజ్తో చాలా సక్సెస్ఫుల్గా మంచి అథెంటిక్ ఫుడ్తో, క్వాలిటేటివ్ ఫుడ్తో అందరికీ అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు అనిల్ గారు. అలాగే ఈరోజు వారు అది ఫ్రాంచైజ్ అవ్వడం వల్ల ఈరోజు స్వశక్తితో ఆయన ఓన్గా దీన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. అందరూ కూడా దీన్ని బ్లెస్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు చాలా ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఒక కాంప్లికేటెడ్ ఇండస్ట్రీగా మారింది, కాంపిటేటివ్ ఇండస్ట్రీగా మారింది. అందులో కొత్తదనము అదేవిధంగా క్వాలిటీ ఉన్నప్పుడు కంపల్సరీగా దానికి అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వాళ్ళ మెనూ మొత్తం కూడా చాలా కొత్తగా ఏర్పాటు చేసుకొని ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని చాలా చక్కగా దీన్ని డిజైన్ చేసుకున్నారు. సో వీళ్ళందరినీ బ్లెస్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. లీడ్ క్యాప్ కార్పొరేషన్ చర్మకారులందరికీ ఉపకరించేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు మాజీ మంత్రి మాణిక్యవర ప్రసాద్ ప్రకటించారు. లీడ్ క్యాప్ పరిరక్షణ సమితి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆల్మోస్ట్ ఆల్ లెదర్, ఎందుకంటే అది చూస్తాము ఆ లెదర్ టెక్నాలజీ అంటే ఒక్క రూపాయి లాభం, పచ్చితో 10 రూపాయలు కొంటే 20 పెరిగే కొద్దీ అంత లాభం ఉంటుంది. కాబట్టి అయితే ఈ 25 సంవత్సరాల సీట్లు
ఆ సీట్లలో లెదర్ దీనికి ఒక మలుపు అనే కార్యక్రమం ద్వారా వారు దీన్ని కొంత షేప్లో తీసుకొచ్చారు, ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ మలుపు కార్యక్రమాన్ని పునరుద్ధరించి ఈ లిడ్ క్యాప్ ఆస్తులను ఎలా పరిరక్షించాలి, ఎలా చర్మకారుల యొక్క ఉపాధి అవకాశాలను పెంచాలి, ఈ చెప్పులు కుట్టుకునే వాళ్ళ జీవితాలు ఎలా బాగు చేయాలనే దాని మీద ఒక స్టడీ కమిటీని బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలోనే వేస్తే బాగుంటుంది. లిడ్ క్యాప్ చైర్మన్ గారు పిల్లి మాణిక్యరావు కూడా దాంట్లో వేస్తే వాళ్ళిద్దరి నాయకత్వంలో ఈ వరప్రసాద్ గారు లాంటి వాళ్ళని కమిటీగా వేసి ఒక రిపోర్ట్ తీసుకొని ప్రభుత్వం ముందుకెళ్తే వేలాది మందికి ఉపయోగం జరుగుతుంది. లిడ్ క్యాప్ అనేది అది ఎంత ఏంటనేది తర్వాత సంగతి. లిడ్ క్యాప్ అనేది మాదిగల సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ని గౌరవించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. ఈ లిడ్ క్యాప్ ద్వారా వారి జీవితాల్లో మార్పు రావాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే లిడ్ క్యాప్ ద్వారా రాష్ట్రంలో ఉన్న భూములన్నింటినీ ఏదైతే పార్కులు కేటాయించారో ఆ భూముల్ని తిరిగి పునరుద్ధరించాలి, పార్కుల్ని పునరుద్ధరించాలి, వాటికి నిధులు కేటాయించి బడ్జెట్ కేటాయించి ముందుకెళ్లాలని గౌరవ లిడ్ క్యాప్ చైర్మన్ గారు పిల్లి మాణిక్యరావు గారు కూడా వారు దీనికోసం ఎంతో కష్టపడుతున్నారు. ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ ఈ లిడ్ క్యాప్ సంస్థకి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా రాష్ట్రంలో లెదర్ పార్కులు నిర్మిస్తారు. దాని ద్వారా చర్మకారుల జీవితాల్లో, మాదిగల జీవితాల్లో వెలుగులు నింపుతారు. దానితో పాటు ఈ లిడ్ క్యాప్ పరిరక్షణ సమితి ఏదైతే ఉందో పెద్దలు దైవర ప్రసాద్ గారు, అలాగే ఈ సొసైటీ సభ్యులు వారందరూ ఇచ్చే సలహాలను కూడా ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ లిడ్ క్యాప్ తీసుకుంటుంది. అలాగే ప్రభుత్వం కూడా వీరిచ్చే సలహాలను సూచనలను తీసుకొని అంతిమంగా చర్మకారుల జీవితాల్లో వెలుగు నింపే దిశగా ఖచ్చితంగా ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రణాళికతో ముందుకు వెళ్తుందని చెప్పేసి తెలియచేసుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ లిడ్ క్యాప్ని బ్రతికించమని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ద్వారా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరుగుతుందని, ఒక కమిటీని కూడా వేళ ఏర్పాటు చేసుకుంటున్నామని, అలాగే రాష్ట్రం మొత్తం మీద ఒక 10 ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి లిడ్ క్యాప్ పరిరక్షణ సమితి ప్రయత్నాలు చేస్తున్నది. కాబట్టి మీ అందరికీ ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతూ, గుంటూరుకు సంబంధించిన వ్యక్తిని వేశారు, ఒక విజ్ఞాన మందిరంలో ఒక పెద్ద బహిరంగ సభ చేశారు, సెంట్రల్ మినిస్టర్ వచ్చారు, మీరేమో సంస్థ నిర్వీర్యంలో ఉందంటున్నారు, వాళ్ళేమో మీ జీవితాల్లో మార్పులు తెస్తామని వాళ్ళు చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి అన్నగారు ఉన్నారు, అన్నగారు మాట్లాడతారు, వారికి కూడా ఐడియా ఉంది. ఈ సందర్భంగా నాకు లిడ్ క్యాప్ పరిరక్షణ సమితి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు కన్వీనర్ గారు, ఫౌండర్ గారు, మన ముఖ్య దైవ ప్రసాద్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సందర్భంగా మాటిస్తున్నానండి, నేను ఖచ్చితంగా మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ సిఎఫ్సి సెంటర్స్ మరియు నా ధ్యేయం ఏంటంటే మాదిగా దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే నేను ధ్యేయంగా పెట్టుకున్నానండి. ఖచ్చితంగా ఈ అవకాశాలను కూడా పారిశ్రామికవేత్తలుగా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ హాస్టల్గా మారాయని సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టళ్లు అధ్వాన స్థితిని ఆయన ఉదహరించారు. ఒకటి కూడా పనిచేయడం లేదు. మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి హాస్టల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం విద్యార్థులంతా కూడా ఆరు బయట స్నానాలు చేయాల్సినటువంటి స్థితి ఉంది. అట్లాగే లెట్రిన్లు ఉన్నటువంటి లెట్రిన్లో 2 పనిచేస్తున్నాయి, మిగిలిన అసలు పనిచేయడం లేదు. ఆ 2 లెట్రిన్లు కూడా జనం వినియోగించుకోవటానికి వీలైనటువంటి పద్ధతిలో పారిశుద్ధ్యం లేదు. అసలు ఎన్నేళ్ల క్రితం కడిగారో అని చెప్పేసినటువంటి పరిస్థితుల్లో అది ఉంది. దానికి సంబంధించిన ఫోటోలు అవి కూడా ఉన్నాయి, మీ అందరికీ కూడా పంపిస్తాం. అట్లాగే పిల్లలకి ట్రంక్ పెట్టెలు ఇస్తారు, 5 ఏళ్ళు అయింది పెట్టెలు ఇచ్చి. ఇప్పుడు వాళ్ళు వినియోగించుకుంటున్నటువంటి పెట్టెల్లో అత్యధికమైనటువంటి పెట్టెలకి తాళాలు వేసుకోవడానికి గొళ్ళాలు లేవు. ఆ రకంగా
మొత్తం సౌకర్యాలకు సంబంధించినటువంటి వాటిల్లో ఏది వాళ్ళకి సక్రమంగా అందుతున్నటువంటిది కనిపించడం లేదు. మరి మన లోకేష్ గారు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానమైనటువంటి మంత్రివర్గంలో ప్రధానమైనటువంటి పాత్ర అయింది. అటువంటి ఆయన నియోజకవర్గంలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఆ హాస్టల్కి 1 కిలోమీటర్ దూరం కూడా ఉండదు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు. పిల్లలకి ఇవ్వాల్సినటువంటి అన్ని వెంటనే రీప్లేస్ చేయాలి. అట్లాగే కాస్మెటిక్ ఛార్జీలు వాస్తవానికి ముందు చెల్లించాలి ప్రతి నెల. దానికి భిన్నంగా 2-3 నెలలు అయినా కానీ తర్వాత కూడా ఇంతవరకు చెల్లించలేదు, బకాయిలు ఉన్నాయి. అటువంటి వాటన్నిటిని కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి అనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మన గుంటూరు జిల్లాలో దోమల బాధ విపరీతంగా ఉంది. గ్రామం పట్టణం అనేటువంటి తేడా లేకుండా అన్ని చోట్ల దోమలు బెడద ఉంది. ఈ మొత్తం హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా దోమతెరలు సప్లై చేయాలని చెప్పేసి అనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా మంచినీళ్ళు ఏర్పాటు చేయడానికి గాను ప్రతి హాస్టల్లోనూ కూడా వాటర్ ఫిల్టర్లని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మన అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా కూడా వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు సమీక్షల్లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ కింద ఆచరణలో ఆ సమస్యల పరిష్కారం మాత్రం జరగడం వల్ల. అందుకనే అధికారులు తోని సమీక్షలకే పరిమితం కాకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా కూడా ప్రత్యక్షంగా నెలకు 1 రోజైనా సరే హాస్టల్స్కి సందర్శించాలి. అక్కడ ఉండేటువంటి విద్యార్థుల సౌకర్యాల గురించి పరిశీలన చేసి వాటిని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. నేటితో ఈ వార్తలు సమాప్తం. మళ్ళీ రేపటి వార్తల్లో కలుద్దాం.